భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో అంటే సూపర్ 8 నేపథ్యంలో భారత జట్టు అయితే ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడబోతోంది తమ మొదటి సూపర్ 8 మ్యాచ్ని సౌత్ ఆఫ్రికాతో. అయితే ఇప్పటికే కనుక మనం చూసినట్టయితే జింబాబ్వే, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక అలాగే వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, మన భారత్, న్యూజిలాండ్ ఇవన్నీ కూడా సూపర్ 8కు చేరుకున్నాయి. ఇది సూపర్ 8 జట్లు అనమాట. సో మన భారత జట్టు అయితే 22వ తారీఖు అంటే రేపు సౌత్ ఆఫ్రికాతో, 26వ తారీఖు జింబాబ్వేతో, అలాగే ఇక్కడ మార్చి 1వ తారీఖు వెస్టిండీస్తో జరుగుతాయి అనమాట. అంటే నాలుగు జట్లు ఒక్కొక్క గ్రూప్ అనమాట. సో భారత్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే ఒక జట్టు, మిగిలిన జట్లు శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఒక గ్రూప్ అనమాట, ఒక గ్రూప్. ఓకే. అయితే ఇక పూర్తిగా భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో సంసిగ్ధమవుతోంది. ఎందుకంటే లీగ్ మ్యాచెస్ నేపథ్యంలో భారత్ అన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ కొన్ని లోపాలైతే బయటపడ్డాయి. ముఖ్యంగా జట్టులో కొంతమంది ఆటగాళ్ల విషయంలో భారత జట్టు ముఖ్యంగా హెడ్ కోచ్ కానీ, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కానీ, బీసీసీఐ కానీ కొంతమంది ఆటగాళ్లకు ఉద్వాసన పలకాలనుకుంటున్నారు. సరే, ముఖ్యంగా పసికూనలైన అమెరికా, నెదర్లాండ్స్ జట్లు కూడా భారత బౌలింగ్ను ధీటుగా ఎదుర్కోవటం మేనేజ్మెంట్ను ఆలోచనలో పడేసింది. లోపాలు చాలా స్పష్టంగా కనపడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో సెమీస్ రేస్లో నిలవాలి అంటే ఈ సూపర్ 8 మ్యాచ్ల కోసం ప్లేయింగ్ 11లో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అవతల సౌత్ ఆఫ్రికా జట్టు ఏం చిన్న జట్టు ఏం కాదు. ఓకే. ఆ జట్టులో ఉన్న ఆటగాళ్ళు ముఖ్యంగా ఎయిడెన్ మార్క్రమ్ ఆఫ్ స్పిన్నర్. ఓకే. ఆఫ్ స్పిన్నర్ అయిన ఎయిడెన్ మార్క్రమ్ మన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ని చాలా ఇబ్బంది పెడతారు. అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మన భారత జట్టు ఇప్పటి వరకు మ్యాక్సిమం వికెట్లన్నీ కోల్పోయింది ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో మనకి ఆఫ్ స్పిన్నింగ్లోనే. ఓకే. ఆర్యన్ దత్ కానీ, లేకపోతే ఉస్మాన్ థరీక్ కానీ వీళ్ళందరూ కూడా ఆఫ్ స్పిన్నర్సే అనమాట. సో వీళ్ళు వేసిన బౌలింగ్ని ఎదుర్కోలేకే మన భారత జట్టు తడబడుతుంది. ఆఖరికి టీ20 స్పెషలిస్ట్ మిస్టర్ 360 అయిన మన సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా కష్టపడ్డాడు. సో ఈ నేపథ్యంలో మన భారత జట్టు ఏ రకంగా తుది జట్టుని ప్లాన్ చేయబోతోంది అంటే భారీ ప్రక్షాళన జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ది అభిషేక్ శర్మ 2025 సీజన్లో ఏకంగా 859 పరుగులు చేసి టీమిండియాలోకి మెరుపులా దూసుకొచ్చిన అభిషేక్ శర్మ వరల్డ్ కప్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. గ్రూప్ స్టేజ్లో కనీసం ఖాతా కూడా తెరవకుండా దారుణమైన డక్అవుట్లు, అది కూడా హ్యాట్రిక్ డక్అవుట్లు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇది, అయినా కూడా రాణించలేకపోతున్నాడు. సూర్యకుమార్ సేన అసలు యశస్వి జైస్వాల్ని కూడా పక్కన పెట్టి ఇక్కడ తీసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో అభిషేక్ ఫామ్ లేమి అనేది పవర్ ప్లేలో పెద్ద మైనస్గా మారుతుంది. కాబట్టి యశస్వి జైస్వాల్ని మరి తిరిగి ఓపెనర్గా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే రెండవది ఏంటంటే భారత్ నమ్మకంగా పెట్టుకున్న ఫినిషర్ ఎవరైనా ఉన్నారంటే అది రింకు సింగ్. ఓకే. ఈ టోర్నమెంట్లో తను ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు. యాక్చువల్లీ తను మంచి ఆటగాడే. అయితే 14 బంతుల్లో 6 పరుగులే చేసిన రింకు ప్రాక్టీస్ సెషన్స్లో మాత్రం బాగా రాణిస్తున్నాడు. అయితే మిగిలిన మ్యాచ్ల్లో వచ్చిన స్వల్ప అవకాశాలను కూడా తను వినియోగించుకోలేకపోయాడు. జట్టు కూర్పు దృష్ట్యా రింకు స్థానంలో సుందర్ని జట్టులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. సుందర్ బౌలింగ్తో పాటు అంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా అదనపు స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా అవుతాడు. అందులోనూ స్పిన్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారిపోయింది. రింకుకి ఎక్కువగా బంతులు ఆడే అవకాశం రాకపోవడం ఒక కారణం అయితే బౌలర్ లేకపోవడం కూడా టీమిండియాకి ఇది ఒక రకంగా డిసడ్వాంటేజ్. సో ఒక ఆల్రౌండర్ కోటాలో రింకు పైన వేటపడచ్చు. ఇక నెక్స్ట్ పేసర్ హర్షదీప్ సింగ్. అయితే తను పూర్తిగా పిచ్ పరిస్థితులపైన ఆధారపడి జట్టులోకి వచ్చే వ్యక్తి. ఎందుకంటే బూమ్రా, హార్దిక్ పాండ్యా ప్రధానమైన పేసర్లుగా కొనసాగుతున్నారు. సో సూపర్ 8 మ్యాచ్లు జరిగే వేదికలను బట్టి హర్షదీప్ను తప్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై వంటి స్పిన్ అనుకూలమైన పిచ్ల పైన భారత్ స్పిన్నర్స్లతో అంటే కుల్దీప్, సుందర్, అక్షర్ వీళ్ళతో బరిలోకి దిగుతుంది. కానీ హర్షదీప్ను బెంచ్కే పరిమితం చేయాల్సి వస్తుంది. అయితే శ్రీలంకలో జరిగిన లీగ్ మ్యాచ్లో కూడా పాకిస్తాన్పై హర్షదీప్ సింగ్ను పక్కన పెట్టి కుల్దీప్ నాడించిన సంగతి మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో భారత జట్టు ఈ 3 భారీ మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకంగా
బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి మన భారత జట్టుకి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో సౌత్ ఆఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ అంటే ఖచ్చితంగా భారత జట్టు ఆడాలి. 3 మ్యాచ్ల్లో 2 గెలవాలి. ఒకవేళ రెండిట్లో ఓడిపోతే మళ్ళీ సమీకరణాలు వెలుగులోకి వస్తాయి. మరోవైపు జింబాబ్వే జట్టు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే శ్రీలంక లాంటి జట్టుని, సౌత్ ఆఫ్రికా జట్టుని, ఇటువంటి పెద్ద పెద్ద జట్లను కూడా ఓడించేస్తుంది జింబాబ్వే. ఒకప్పుడు ఒక నానుడు ఉండేది, భారత జట్టు పాకిస్తాన్తో ఆడితే మజా కానీ జింబాబ్వే జట్టుతో ఆడితే ఏముంటుందండి అని. కానీ ఇప్పుడు అదే జింబాబ్వే జట్టు ఊహించని విధంగా తన ఆటని మార్చేసుకుంటుంది అనమాట. సో ఆ పరంగా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఇది. అయితే ఇక ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ అభిషేక్ శర్మని ఖచ్చితంగా తీసేస్తే సంజుకు కూడా అవకాశం ఇచ్చే ఇది ఉన్నాయి. కానీ సంజుని అందరూ బ్యాడ్ లక్ ప్లేయర్ అని ఒక ముద్ర వేసేసారు. ఎందుకంటే తను ఆటని సద్వినియోగపరచుకోలేకపోతున్నాడు. తన పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అవకాశాలు లేవు. ఏదో చిన్న చిన్న జట్ల పైన హాఫ్ సెంచరీలు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ సెంచరీ కానీ మంచి ఫామ్ లో కనిపించట్లేదు. అభిషేక్ ఫామే ఇక్కడ ఆందోళన, ఇంకేది లేదు. అసలు ఆ డక్అవుట్ నుంచి బయటపడి అభిషేక్ కనుక కనీసం ఒక 20 పరుగులు చేసినా కూడా భారత్ తనని చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ విషయంలో కూడా అభిషేక్ తడబడుతున్నాడంటే ఇంక ఇది చాలా ప్రాబ్లమాటిక్ తో కూడిన విషయం. అయితే ఇప్పటి వరకు అతడి వైఫల్యాలు భారత్ ఫలితాల పట్ల పెద్దగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే తను స్టార్టింగ్ ఓపెనర్ కాబట్టి, తను లేని లోటును ఇషాన్ తీర్చేస్తున్నాడు కాబట్టి. సో మళ్ళీ తనకే అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. కానీ కాకపోతే ఈ మ్యాచ్లో మాత్రం ఒకవేళ అభిషేక్ ఖాతా తెరవకపోతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే జింబాబ్వేతో జరుగుతుందో ఫిబ్రవరి 26న ఇంకా తీసేయటం గ్యారంటీ అనమాట. సో మన భారత్ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటి అనేది కనుక చూస్తే, స్పిన్ బౌలింగ్ని ఎదుర్కోవడంలో చాలా పెద్ద లోటు ఉంది. మన అసలు స్పష్టంగా లోపాలు కనబడుతున్నాయి మన దానిలో. ఎందుకంటే ఇప్పుడు బ్యాటింగ్ చూసినట్టయితే ఒక మ్యాచ్లో ఒక ఆటగాడు రాణిస్తున్నాడు, ఇంకో మ్యాచ్లో ఇంకొక ఆటగాడు రాణిస్తున్నాడు. కరెక్ట్గా అందరూ బ్యాటింగ్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మంచి స్కోర్స్ని అస్సలు రాణించలేకపోతున్నారు. మీరు గమనించండి, ఎర్రమాస్మాస్, ఆగా సల్మాన్, సామ్ అయూబ్, ఉస్మాన్ తరీక్, ఆర్యన్ దత్ వీళ్ళందరూ ఆఫ్ స్పిన్నర్లే. భారత బ్యాటర్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే. మ్యాక్సిమం ఆర్యన్ దత్ అయితే ఏకంగా 3-4 వికెట్లు తీశాడు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇటువంటి వికెట్లు తీయగలిగే శక్తి సౌత్ ఆఫ్రికాలో ఎయిడెన్ మార్క్రమ్ ఉంది. సో ఎయిడెన్ మార్క్రమ్ వల్ల చాలా కష్టం. తను 2 ఓవర్లే బౌలింగ్ చేసినప్పటికీ కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తాడనమాట ఎయిడెన్ మార్క్రమ్. సో తనతో జాగ్రత్తగా కనుక లేకపోతే చాలా కష్టం. అందులోనూ నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటర్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. అంటే భారీ స్కోర్స్ చేయగలిగే సత్తా ఉంటుంది. భారీ స్కోర్స్ చేసే క్రమంలో చేయలేని పరిస్థితులు నెలకొన్నాయనుకోండి, అక్కడ ప్రత్యర్థి జట్టు చక్కగా పరుగులు సాధిస్తుంది. జరగాల్సిన నష్టం భారత జట్టుకు జరిగిపోతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే భారత్ ఆడాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.